మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. శంకరపట్నం మండలం మొలంకూరు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి గాజుల కుమార్ పద్మ దంపతులకు చెందిన ఆవుని దొంగలించిన దుండగులు ఈ సంఘటన నిరసిస్తూ బీజేపీ నాయకులు జోష్ రక్షణ నాయకులు గోవును దొంగలించి కోసిన కిరాతకుల్ని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ వరంగల్ రహదారిపై బీజేపీ గో సంరక్షణ నాయకులు చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మల్లారెడ్డి పోలీసు వాహనాలతో చేరుకుని రాస్తా రోకోను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పుల్లెల పవన్ కుమార్, సొల్లు అజయ్ వర్మ, మాడ వెంకటరెడ్డి, నరేందర్, కొమరయ్య, జగ్గారెడ్డి, జైపాల్, శ్రీరాములు, రాజిరెడ్డి, గో సంరక్షణ జాతీయ అధ్యక్షుడు గిరిధర్, లాల్ కనారాం, సారయ్య, వీరార్జున్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. మన మొలగూరు గ్రామంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తక్షణమే వాళ్ళను గోమాతను చంపినట్టు కూడా వాళ్ళని కూడా అలానే ఉరి తీయాలని కూడా భారతీయ జనతా పార్టీ మండల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మొలగూరే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో కూడా ఇది వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మండలంలో ఎక్కడున్నా కూడా గోమాతలను ఎవరైనా హత్య చేసినట్టు తెలిస్తే వారిని కూడా అదే గతి పట్టించే దిశగా మేము తీసుకెళ్తాం. దాన్ని కూడా మీరు అందరూ కూడా శంకరపట్నం మనం గ్రహించాలి. ఎవరెవరో గోమాతలను హత్య చేసి దాన్ని వ్యాపారం చేసుకునే వ్యక్తులను కూడా కఠినంగా శిక్షించాలి. తక్షణమే ఎవరే కానీ గో హత్య చేసిన వారు ఎవరే కానీ విడిచిపెట్టే లేదు. భారతీయ జనతా పార్టీలో దొంగచాటున వందల గోవులను కూడా చంపి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. నిన్ననే ఒకటో తారీఖు మొదలు జరిగింది కాబట్టి ఆ పుష్కరణను కూడా కోసినట్టు ఆవును కోసినట్టు వ్యక్తులను కూడా ఉరి తీసి ఆ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకోవాలి. తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని గోమాత హత్య చేసిన వాళ్ళని కూడా ఉరి తీసి కూడా మన భారతదేశంలో హిందూ ఐక్యత గోమాతలను వర్ధిల్లాలి. గోజాతి అంతరించిపోతుంది. గోజాతిని కాపాడుకుంటే మన భావితరాల భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మండలంలో ఉన్నటువంటి గోహత్య చేసే వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా. వారి ఎక్కడ గోహత్య చేయడం తెలిస్తే కూడా వారిని కూడా ఎక్కడ పడితే అక్కడ తరడం జరుగుతుంది. వారిని కూడా కాళ్ళు చేతి ఇరుకోవడం జరుగుతుంది. దయచేసి మీరు కూడా ఇప్పటితో మానేయండి. దయచేసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ఈ విషయం దృష్టికి వచ్చింది కాబట్టి చీకర్ల కుమార్ని వెంటనే గాజుల కుమార్ ఆర్థికంగా ఆదుకోవాలి. వారి కుటుంబం బోర్న విలిపిస్తుంది. మూడులో బట్టి హత్య చేసి దొంగతనం అర్ధరాత్రి ఎక్కపై దాన్ని వ్యాపారం చేసుకుని మటన్ కింద ఆ కుటుంబాన్ని వారి కుటుంబాన్ని నాశనం చేస్తే మేము విడిచిపెట్టే పరిస్థితి లేదు. వారు కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. వారి ఆ ముష్కరులు కూడా ఈ ఊరి నుంచి కాదు దేశం వెళ్ళాలని మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం. చుట్టుపక్కల గ్రామాల అంబాల్పూరే కానీ, కేశవపట్నం కానీ, రాజాపూరే కానీ అట్టి వ్యాపారులు కూడా తక్షణమే గోమాత హత్యలు బంద్ చేస్తేనే మీకు మనగడ ఉంటుంది. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఈ మండలంలో రిపీట్ జరిగితే మాత్రం సహించలేదు. మీ గో హత్య ఎట్లా జరిగిందో మిమ్మల్ని కూడా అలాగే హత్య చేసి స్వచ్ఛందంగా మీరు విరమించుకుంటే మంచిది. భవిష్యత్ తరాల్లో కూడా గోమాత ఎక్కడ చేయి పడితే మాత్రం సహించలేదు. గాజుల కుమార్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని వారి పోస తాగకుండా మీరు కూడా అలాంటి హత్యలు చేయకుండా మండలం కూడా పోలీస్ శాఖ కూడా చెప్తున్నాం. మీరు కూడా తక్షణమే వాళ్ళందరినీ పిలిపించి బ్యాండ్ ఓవర్ చేసి ఎక్కడ గోహత్యలు చేసిన వారిని కూడా పిలిపించి వారు ఇప్పటికైనా పని చేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకొని చెప్తున్నాం. దయచేసి మీరు కూడా ఎక్కడనే కానీ ఇక మన మండలే కాకుండా జిల్లాలే కానీ రాష్ట్రంలో అనేక గోహత్యలు జరుగుతున్నాయి. దీన్ని పోలీస్ శాఖ కూడా చూసి పెడుతుంది. కాబట్టి పోలీస్ శాఖ కానీ ఎంఆర్ఓ కానీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని చొరవ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళి గంగూరు గ్రామంలో జరిగిన గోహత్య పాపం అది నిండు గర్భిణితో ఉన్నది చూడకుండా కిరాతకంగా వాళ్ళు అపహరించి గోమాతను హత్య చేసి ఒక మటను చికెన్ లాగా తినడం అన్నది చాలా దారుణము. అట్లాంటి వాళ్ళని చాలా దారుణంగా శిక్షించాలని చెప్పేసి వాటిని ఉరికంబ ఎక్కిస్తేనే కానీ మిగతా వాళ్ళకు ఒక గుణపాఠం అవుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఇట్లాంటివి జరిగినట్టుంటే రాష్ట్రం మొత్తంలో చాలా ధర్నాలు వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను కూడా చాలా దారుణంగా హింసిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మొన్న జరిగినటువంటి ఉల్లంగూరు గ్రామంలో కుమార్ గారి గోమాతను ఎట్లయితే హత్య చేశారో వారిని వెంటనే ఈ యొక్క ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము మటన్ లాగా ఏ విధంగా అటువంటి వాళ్ళను గోమాతను హత్య చేశారో వాళ్ళను కోసి మటన్ లాగా పంచారు. ఆ కోసిన వారిని అదేవిధంగా ఆ మటన్ ఎవరైతే తిన్నారో దాని పోలీసు యంత్రాంగం
పరిశీలన చేసి ఆ సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలా. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గోమాతను ఎక్కడ వెచ్చించినా కూడా అక్కడ మేము ముందుండడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇలా గోమాతను నిండు గర్భితున్నటువంటి గోమాతను వధించినట్టు నిజంగా మన హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ఈ యొక్క మైనార్టీలను మనం ఏ విధంగా చూడాలో మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఇవాళ నిండు గర్భితున్నటువంటి ఆవు ఆ కుమార్ గారు దాన్ని సాదుకుంటే అర్ధరాత్రి దొంగలించి దాన్ని కొత్త సంవత్సరం కోలే మనం యాటలు కదా కోసుకుంటామో వాళ్ళు అట్లా కోసుకొని కొంతమంది దాన్ని మటన్గా మార్చుకొని దాన్ని తిని అక్కడ వదిలేసినటువంటి చరిత్ర మనం చూస్తా ఉన్నాం. ముక్కలుగా చేసి కాళ్ళను ఏళ్లను అక్కడ రోడ్ల మీద వేసి ముక్కలు తీసుకొస్తే ఇలా రైతు చూసుకొని గొల్లు మనం ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే ఆ కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలా, ఆయన నష్టపరిహారం చెల్లించాలా. అదే ఎవరైతే దానికి సపోర్ట్ చేసిరో ఆ గోమాతను దొంగలించి కోసుకొని తిన్నారో వాళ్ళను విచారణ చేపట్టి పోలీసు యంత్రాంగం కూడా ప్రతి ఒక్కరిని కూడా వారి మీద కేసు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆ కుటుంబాన్ని రేపో ఎల్లుండో తప్పకుండా వారికి మనోభైరం దింపడానికి ఇక్కడికి బండి సంజయ్ కూడా వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.